నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శాస్త్రయుక్తంగా శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ధ్వజారోహణ కార్యక్రమం ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు ఇంద్ర సింహ వాహనంపై విహరించిన శ్రీకాళహస్తీశ్వరుడు కామధేనుపై దర్శనమిచ్చిన జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు శ్రీకాళహస్తిలో వేడుకగా గ్రామోత్సవం 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు 100% ఉత్తీర్ణత లక్ష్యంగా టెన్షన్ లేకుండా పరీక్షలు రాసే విధంగా శిక్షణ ఇస్తున్న ప్రభుత్వ పాఠశాలలు ఆయా రైతు భరోసా కేంద్రాల్లో రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు చేసుకోవాలని అధికారులకు సూచన వివరాలు వెల్లడించిన శ్రీకాళహస్తి సహాయ వ్యవసాయ సంచాలకులు రమేష్ రెడ్డి తిరుమలలో మరోసారి చిరుతల కలకలం అలిపిరి కాలినడక మార్గం సీసీ ఫుటేజ్లో నమోదైన చిరుతల దృశ్యాలు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో శ్రీకాళహస్తి ఆలయంలో ధ్వజ అవరోహణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కలశాలకు ప్రత్యేక పూజలు జరిపారు. తర్వాత శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామివారి గర్భగుడి ఎదురుగా శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. ఆలయంలో ఫిబ్రవరి 21 నుంచి చేసిన హోమాలు కలశాల్లోని నీటితో స్వామి అమ్మవార్ల ధ్వజారోహణకు సంబంధించి ధ్వజస్తంభంపై అధిరోహించిన ఉత్సవాలకు అభిషేకాలు జరిపారు. తర్వాత స్వామి అమ్మవార్లను సమర్పించిన చీరలను మళ్లీ భక్తులకు చేర్పించుటకు ధ్వజారోహణ చేశారు. అలంకార మండపంలో రాజేష్ గురుకుల్ సూరి కార్యక్రమాలను నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్చరణతో ఆలయ సాంప్రదాయం మేరకు పురోహితులు అర్ధగిరి ఉత్సవాలను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు అభిషేకం నైవేద్యం సమర్పించారు. తదుపరి వాహన సేవలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో బాపిరెడ్డి దంపతులు, ఎమ్మెల్యే సత్యమణి రిషితారెడ్డి, చెంచయ్య నాయుడు, కంట రమేష్, సుబ్బయ్య, ఢిల్లీ బాబు, నెమిలి బుజ్జి తదితరులు ఉభయదారులు పాల్గొన్నారు. దక్షిణ కైలాసనాథుడు సకల లోక రక్షకుడు శ్రీకాళహస్తీశ్వరుడు విశిష్టమైన ఇంద్ర సింహాసనం అమ్మవారు కామధేనులో భక్తులకు దర్శనమిచ్చారు. విశిష్టమైన ఇంద్ర సింహాసనం అమ్మవారు కామధేను వాహనంలో సర్వేశ్వరుని దర్శించుకొని అరహర మహాదేవ అంటూ ప్రణమిల్లారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజ అవరోహణ పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తి ఆలయంలో ఇంద్ర సింహాసనం సేవను అత్యంత వేడుకగా నిర్వహించారు. పాలసముద్ర మథనంలో వెలువడిన విషాన్ని హరుడు హరించి సకల లోకాలను కాపాడిన ఆనందోత్సవంతో ఇంద్రాది దేవతల ఆధ్వర్యంలో పరమేశ్వరుని ఇంద్ర సింహాసనంలో ఉంచి సకల లోకాలలో జయ జయ ధ్వానాలు చేస్తూ ఊరేగించిన సందర్భాన్ని పురస్కరించుకొని ఇంద్ర సింహాసనం సేవను నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో ఇంద్ర సింహాసనం సేవను చేపట్టారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశిష్ట అలంకారాలు చేసి మేళ తాళాలతో తీసుకొచ్చారు. స్వామివారిని ఇంద్ర సింహాసనంలో, అమ్మవారిని కామధేనువులో ఉంచి విశేష హారతులు సమర్పించారు. గ్రామోత్సవం చేపట్టారు. ధ్వజ అవరోహణ పర్వదినానికి విశేషంగా తరలివచ్చిన భక్తులు దర్శించుకుంటూ హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తి ప్రపత్తులతో కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించారు. ఈ విశేష ఉత్సవంలో ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల అంకురార్పణకు సంబంధించి ముక్కంటి ఆలయంలో
ఏర్పాటు చేసిన యాగ కలశాలను సోమవారం సాయంత్రం ఉద్వాసన చేశారు. ధ్వజ అవరోహణ ఘట్టాన్ని పురస్కరించుకొని యాగ కలశాలను శిరస్సుపై ఉంచుకొని ఆలయంలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. మేళ తాళాలు, భక్తుల జయ ధ్వానాల మధ్య ఈ విశేష ఉత్సవం ఘనంగా జరిగింది. ఇక హాజరైన ఎమ్మెల్యే సుద్దిరెడ్డి, సతీమణి రిషితారెడ్డి, సభ్యులు బ్రహ్మోత్సవం జరిపించారు. ధూపదీప నివేదనలు పూర్తయిన తర్వాత అవరోహణ ఘట్టానికి శ్రీకారం చుట్టారు. పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసే విధంగా ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ స్వీయ అభ్యాసన కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దుతూ తర్ఫీదు ఇస్తున్నారు. పబ్లిక్ ఎగ్జామ్స్ లో ఎలాంటి టెన్షన్ లేకుండా రాసే విధంగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని శ్రీకాళహస్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి అన్నారు. మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు నిర్వహించనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తూ సన్నద్ధం చేస్తున్నారు. ప్రతి పాఠశాలలో సెలవు రోజుల్లో సైతం ఎస్జిటి ఇచ్చిన ప్రణాళిక ప్రకారం ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహిస్తూ విద్యార్థులకు ఆయా పాఠ్యాంశాలపై సంపూర్ణ అవగాహనతో పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. ప్రీ ఫైనల్ ఎగ్జామ్లు ఇటీవల నిర్వహించి ఆ పరీక్షల్లో వారు చేసిన తప్పిదమేమిటో వారే తెలుసుకుని సరిదిద్దుకునే అవకాశం కల్పించారు. ప్రస్తుతం జరుగుతున్న గ్రాండ్ ఫైనల్ పరీక్షల్లో మరోసారి విద్యార్థులు ఎలాంటి తప్పిదాలు చేస్తారో చూసి వారికి మరిన్ని సూచనలు ఇస్తూ పబ్లిక్ ఎగ్జామ్స్లో ఎలాంటి టెన్షన్ లేకుండా పరీక్షలు రాసే విధంగా అవగాహన శిక్షణ కల్పిస్తున్నారు. శ్రీకాళహస్తి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి మాట్లాడుతూ 100% ఫలితాలు సాధించే లక్ష్యంగా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహిస్తూ సబ్జెక్టు వారీగా విద్యార్థులకు సూచనలతో ఎలాంటి టెన్షన్ లేకుండా పరీక్షలు రాసే విధంగా శిక్షణ ఇస్తున్నామని, విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. జెడ్పీ బాయ్స్ హై స్కూల్ హెచ్ఎంగా మా పాఠశాలలో ఈ సంవత్సరం 10వ తరగతి 162 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. విద్యార్థులందరికీ కూడాను పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రీ ఫైనల్ ఎగ్జామ్ కండక్ట్ చేసినటువంటి పరీక్షల్లో వాళ్ళు సాధించినటువంటి మార్కులు మరియు అందులో పిల్లలు చేసినటువంటి పొరపాట్లను కూడాను ఎలాంటి పొరపాట్లు చేశారని విద్యార్థులందరికీ కూడాను కూర్చొని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అంటే గ్రాండ్ టెస్ట్ ఇప్పుడు 3వ తేదీ నుండి జరుగుతున్నటువంటి గ్రాండ్ టెస్ట్లో ఆ లోపాలని సవరించుకోవాలనే ఉద్దేశంతో విద్యార్థులందరికీ కూడాను క్వశ్చన్ పేపర్ వైజ్, సబ్జెక్ట్ వైజ్గా ప్రతి టీచర్ చేత వారు చేసినటువంటి పొరపాట్లు సరిదిద్దుతూ హైయెస్ట్ మార్క్స్ తీసుకురావడానికి, అలాగే అందరూ కూడాను 100% పాస్ కావడానికి కావాల్సినటువంటి సూచనలు, సలహాలు కూడాను ఇప్పించడం జరిగింది. అలాగే ఇప్పుడు తల్లిదండ్రులకు కూడాను విద్యార్థుల పట్ల ఈ పరీక్ష రోజుల్లో మరియు ఇది వేసవి కాలం కాబట్టి పిల్లల పట్ల ఆరోగ్యం జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, ఎగ్జామ్ సెంటర్స్కి వెళ్ళేటప్పుడు విద్యార్థులు తీసుకోవాల్సినటువంటి సూచనలు, సలహాలను కూడాను తల్లిదండ్రులకు తెలియజేయడం జరిగింది. పబ్లిక్ ఇప్పుడు గ్రాండ్ టెస్ట్ జరుగుతూ ఉండేటువంటి క్లబ్ ఎగ్జామ్స్ కూడాను 130 to 4:45 వరకు ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. ఆ టైంలో కూడాను వాళ్ళకి మార్నింగ్ సెషన్స్, ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి టీచర్స్ స్పెషల్ క్లాసులు తీసుకోవడం, వాళ్ళకి క్లాసెస్కి వచ్చిన పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా వాళ్ళకి కావాల్సినటువంటి నీడ్స్ అన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేయడం జరుగుతున్నది. శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా 11వ రోజు సాంస్కృతిక కళావేదికలో శ్రీ సాయి వాసవి నాట్య బృందం వారిచే చిన్నారులు ప్రదర్శించిన రావణాసురుని భక్తి పారవస్యం, శ్రీ నృత్య కావ్యాంజలి వారిచే మూషిక వాహన, శ్రీ మాధవ అనే గానాలకు చేసిన నాట్యం పలువురిని ఆకట్టుకున్నాయి. దీంతో సాంస్కృతిక కళావేదిక హర్షధ్వానాల మధ్య మారుమోగింది. అనంతరం ఆలయ అధికారులు రాజశేఖర్, దుర్గా ప్రసాద్,
కళాకారులను ఆలయం మర్యాదలతో సత్కరించి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రతి రైతు ఆయా రైతు భరోసా కేంద్రాల్లో రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు చేసుకోవాలని శ్రీకాళహస్తి సహాయ వ్యవసాయ సంచాలకులు రమేష్ రెడ్డి సూచించారు. ఈ మేరకు రైతులకు సంబంధిత వివరాలు తెలియజేశారు. శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలోని శ్రీకాళహస్తి, తొట్టంబేడు, కేవీబీపురం, బుచ్చినాయుడు కండ్రిగా, ఏర్పేడు మండలాల్లోని రైతులు ఫార్మరీ రిజిస్ట్రేషన్ ఐడి లేదా రైతులకు విశిష్ట గుర్తింపు నమోదు చేసుకోవాలని సహాయ వ్యవసాయ సంచాలకులు రమేష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ ఫార్మర్ రిజిస్టర్ ద్వారా ప్రతి రైతు 12 అంకెల సంఖ్యను రైతు సేవా కేంద్రాలలో నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. పొలానికి సంబంధించిన పాస్బుక్, ఆధార్ కార్డు, ఆధార్ లింకుతో మొబైల్ నెంబర్లను తీసుకొని రైతు సేవా కేంద్రాల ద్వారా ఓటీపీ ద్వారా రైతుల విశిష్ట గుర్తింపు కార్డు కోసం నమోదు చేసుకోవచ్చన్నారు. ఇప్పటికే 50% పైగా నమోదు కార్యక్రమం చేయడం జరిగిందని తెలిపారు. పొలం ఉన్న ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవచ్చన్నారు. పంట నమోదు చేయడం వలన ప్రభుత్వం నుంచి కార్డు వస్తుందని, ఆ కార్డు వలన ప్రభుత్వం అందించే రైతు పథకాలు పొందడానికి, వ్యవసాయ యంత్రీకరణ కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్ముకోవడానికి, బ్యాంకుల్లో లోన్లు తీసుకోవడానికి, ప్రకృతి వైపరీత్యం కలిగినప్పుడు నష్టపరిహారంకు అనుకూలంగా ఉంటుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ కానీ, కొనుగోలు కేంద్రాల్లో మనం గుడ్లు అమ్ముకోవాలన్నా కానీ, బ్యాంకుల్లో లోన్లు తీసుకోవాలన్నా కానీ, పావలా వడ్డీ కావాలన్నా, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు నష్టపరిహారం కావాలన్నా ఈ కార్డు కంపల్సరీ. ఇది సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంట్ కలిసి ప్రతి స్టేట్లో దేశవ్యాప్తంగా చేస్తున్నారు. ఇది అందరూ చేసుకోండి. ఇది మొదటిదండి. ఇది టైం ఉంది, ఇంకా 2-3 నెలలు కూడా మనం చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కావాల్సిన వారు మీ సమీపంలోని రైతు సేవా కేంద్రాల్లో మా సిబ్బందిని సంప్రదిస్తే మీకు జరిగిపోతుంది. శ్రీకాళహస్తి మండలం తొండమాన్పురం గ్రామంలో వెలిసి ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా గజవాహనంపై పద్మావతి అమ్మవారు దర్శనమిచ్చారు. అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో, ఆభరణాలతో సుందరంగా అలంకరించి మంగళ వాయిద్యాలు, మేళతాళాల మధ్య గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు మరియు భక్తులు పాల్గొన్నారు.
అవునా చూడరా ఓకే ఓకే లైన్లో వచ్చేసి తిరుమలలో మరో చిన్నారి కిడ్నాప్కు గురైంది. తిరుమలలో దుకాణం నిర్వహిస్తున్న వారికి చెందిన 4 ఏళ్ల దీక్షిత అనే పాపను ఓ మహిళ ఎత్తుకెళ్లింది. ఆర్టీసీ బస్సు ఎక్కి తిరుపతిలోని పీకే లేఅవుట్లోని ఇంటికి సదరు మహిళ పాపను తీసుకెళ్లింది. ఈ రోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకోగా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. సీసీ ఫుటేజీలను పరిశీలించడంతో పాటు వెంటనే రంగంలోకి దిగి తిరుపతిలో పీకే లేఅవుట్లోని ఓ ఇంట్లో కిడ్నాప్ చేసిన మహిళ ఉన్నట్టుగా గుర్తించారు. అక్కడికి వెళ్లి చిన్నారిని సురక్షితంగా తీసుకొచ్చారు. నిందితురాల్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు. తిరుపతి ఎస్ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమకు ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు ఇవ్వలేదంటూ 9 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు కళాశాల ముందు ధర్నా చేశారు. ఇతర విద్యార్థులతో పరీక్షకు వెళ్లే బస్సును అడ్డుకున్నారు. బస్సు ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బస్సును పంపివేశారు. హాల్ టికెట్ అడిగితే ఇంట్లో వాళ్ళు తీసుకొని రమ్మన్నారు. ఇంట్లో వాళ్ళు తీసుకొస్తే మళ్ళీ ఇస్తామని చెప్పినారు. ఆడు తీసుకోబోయిన తర్వాత మళ్ళీ ఇది అది అని చెప్పినారు సార్ వాళ్ళు. మా డాడీని నడుకొని పోయినాము. సార్ లేడు. ఆ తర్వాత మా డాడీ తెల్లారితో హాల్ టికెట్ కోసం వస్తే ఇప్పుడు ఏమంటే వాళ్ళు ఏమొచ్చి వెళ్ళిపోయినారు సార్ వాళ్ళు. ఈ అబ్బాయి రాయలని చెప్పినారు. రాయలని చెప్పేసి మా మమ్మీ ఫస్ట్ పిలిచి ఒక హాల్ టికెట్ కోసం చెప్పినారు. దానికి మా పేరెంట్స్ వచ్చినారు మాట్లాడేదానికి. మన కాలేజ్ దగ్గరకు వస్తే లేరు. హాల్ టికెట్ కూడా వెళ్ళలేదు సార్ హాల్ టికెట్ కోసం హాల్ టికెట్ ఇస్తా అనేసి మొన్న ముందు రోజు కూడా ఎగ్జామ్ ముందు రోజు కూడా ఇడే తెల్లారి 10 నుంచి సాయంత్రం 5-6 వరకు ఇడే ఉన్నాం సార్. ఏం చెప్పానంటే మా చైర్మన్ సారు వైజాగ్ వెళ్ళాను బోర్డు కాడికి వెళ్ళేసి అప్డేట్ చేసుకొస్తున్నాను. సెంటర్ కూడా హాల్ టికెట్ రాకముందు సెంటర్ కూడా చెప్పాను, మీది వివేకానంద అడిగి కూర్చోండి ఎగ్జామ్ రాసుకోండి అన్నాడు. కానీ వచ్చి అడిగితే అసలు ఏమీ లేదు. హాల్ టికెట్ మళ్ళీ తెల్లారితో ఇస్తాను, బస్సు ముందుకు రండి బయలుదేరి తెల్లారితో ఇచ్చేస్తానని చెప్పినారు. ఏడు గొడవ వేస్తే చిత్తూరు దొడుకొని వేసి బస్సులో కూర్చోబెట్టి అందరినీ సెంటర్ కాడ పంపించేసి మమ్మల్ని బస్సులో కూర్చోబెట్టుకొని హాల్ టికెట్ రాలేదు మీకు అప్డేట్ కాలేదు అని చెప్పినారు సార్. ఒకే మాట. తిరుమల కాలిబాటలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. అలిపిరి నడకదారి గాలిగోపురం షాపుల దగ్గర ఈరోజు తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో సీసీ ఫుటేజీలో చిరుతల దృశ్యాలు నమోదయ్యాయి. చిరుతల సంచారం నేపథ్యంలో టీటీడీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. రాత్రి 9:30 తర్వాత భక్తులను నడక మార్గంలో అనుమతించడం లేదు. తెల్లవారుజామున 4 గంటల నుంచి అనుమతిస్తున్నారు. సాయంత్రం తర్వాత భక్తులను గుంపులుగా టీటీడీ సిబ్బంది పంపిస్తున్నారు.
తిరుపతిలో గత కొంతకాలంగా కిరణ్ రాయల్తో జరుగుతున్న ఆర్థిక లావాదేవీలు రాజీ మార్గంలో పరిష్కరించుకుంటున్నామని బాధితురాలు లక్ష్మి వెల్లడించారు. ఈ మేరకు ఈరోజు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించింది. కిరణ్ రాయల్ కు ఆర్థికంగా ఇవ్వాల్సిన నగదు చెల్లించే వరకు పోరాటం చేస్తానని స్పష్టం చేసింది. ఎస్పీ యూనివర్సిటీ సిఐ సెటిల్ చేస్తామని అన్నారని వెల్లడించింది. ఏ పార్టీ వాళ్లతో తనకు సంబంధం లేదని తెలిపింది. తాను విడుదల చేసిన వీడియోలన్నీ ఏడాది క్రితమే జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తీసుకున్నారని తెలిపింది. తన వెనక ఏ రాజకీయ పార్టీ మద్దతు లేదని, తనను వివిధ రకాలుగా ట్రోల్ చేశారని, తన ఆరోగ్యం బాలేదని వెల్లడించింది. తనకు పవన్ కళ్యాణ్ పిఏ నుంచి ఫోన్లు వస్తున్నాయి, విజయవాడ వచ్చి కలవమని ఇప్పటికీ ఫోన్లు వస్తున్నాయని తెలిపింది. తన పిల్లల భవిష్యత్తు కోసం తాను రాజీ చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సత్యమణి పులివర్తి సుధారెడ్డి చంద్రగిరి టవర్ క్లాక్ ఎదుట చేపట్టిన కార్యక్రమం నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెంచింది. తాను 50 లక్షలు తీసుకున్నట్టు వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని సుధారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రగిరి టవర్ క్లాక్ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఫోన్ చేయగా ఆయన స్పందించలేదని వెల్లడించారు. గత 5 ఏళ్లలో వైసీపీ హయాంలో అన్ని అవినీతి అక్రమాలే రాజ్యమేలాయన్నారు. అవినీతి అక్రమాలకు కేరాఫ్ చెవిరెడ్డి కుటుంబమని ఆరోపించారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు ఇచ్చే గౌరవం ప్రతి ఒక్కరికి తెలుసని, తాను తన భర్త ప్రజాసేవకే అంకితమయ్యామన్నారు. చెవిరెడ్డి కుటుంబ సభ్యుల పేరిట సుమారు 400 ఎకరాలు కబ్జా చేసిన విషయం సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తానన్నారు. గతంలో ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా, తుడా చైర్మన్ గా ఉండి అక్రమంగా కోట్ల రూపాయలు సంపాదించారన్నారు. చెవిరెడ్డి అక్రమాస్తులపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తున్నానన్నారు. చెవిరెడ్డిలో మార్పు రాకుండా మాపై ఇలాగే దుష్ప్రచారం చేస్తే తుమ్మలగుంటలోనే ఉన్న చెవిరెడ్డి ఇంటికి వెళ్తామని హెచ్చరించారు. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శాస్త్రయుక్తంగా శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ధ్వజారోహణ కార్యక్రమం. ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. ఇంద్ర సింహవాహనంపై విహరించిన శ్రీకాళహస్తీశ్వరుడు, కామధేనుపై దర్శనమిచ్చిన జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు. శ్రీకాళహస్తిలో వేడుకగా గ్రామోత్సవం. 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు 100% ఉత్తీర్ణత లక్ష్యంగా టెన్షన్ లేకుండా పరీక్షలు రాసే విధంగా శిక్షణ ఇస్తున్న ప్రభుత్వ పాఠశాలలు. ఆయా రైతు భరోసా కేంద్రాల్లో రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు చేసుకోవాలని అధికారులకు సూచన. వివరాలు వెల్లడించిన శ్రీకాళహస్తి సహాయ వ్యవసాయ సంచాలకులు రమేష్ రెడ్డి. తిరుమలలో మరోసారి చిరుతల కలకలం. అలిపిరి కాలినడక మార్గం సీసీ ఫుటేజ్లో నమోదైన చిరుతల దృశ్యాలు. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.